జరుగుతున్న పరిణామ క్రమం ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాం. ఏం జరిగిందో ఒకసారి చూపిస్తాం. ఇది రావణ్ని బెయిల్ రాగానే తీసుకొని పోలీసులు కోర్టు ప్రాంగణం నుంచి బయటికి వెళ్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పబడేటువంటి వీళ్ళు ఆ పోలీసు వెహికల్ మీద రావణ్ మీద దాడికి ప్రయత్నం చేస్తున్న వీడియో గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరెవరు దాడి చేస్తున్నారు, ఏంటి ఈ పరిస్థితులని. ఇంకొక వీడియో చూద్దాం. ఇది కూడా సుమారు అదే వీడియో. ఇది ఏకంగా పోలీస్ స్టేషన్ మీద దాడి ప్రయత్నం. ఇక్కడ షార్ట్గా దాచుకొని తీసుకుపోతున్నారు, జీప్ ఎక్కిస్తున్నారు, బెయిల్ నుంచి కోర్టు నుంచి తీసుకెళ్తున్నారు. ఇంత పకడ్బందీగా అతన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద పడింది. రేపు జరగరాని సంఘటన జరిగితే ఈ పోలీసుల పరిస్థితి ఏమిటి? వాళ్ళు బలిపశువులా? ఇతని మీద దాడి చేయడానికి అయినా తీవ్రవాద? ఈ దేశం మీద దాడి చేసిన కసబాయినమైనా అతని మీద దాడి జరుగుతుందా? అతడేమో సమాజానికి ఏమైనా కీడు చేశాడా? పోనీ మనకు తెలుసు కదా, కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి కదా, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి చిన్న మహిళల పట్ల, చిన్న వాళ్ళ పట్ల మహిళలను అవలంబిస్తే కూడా మనం తెలుసు పోలీసులు చర్యలు తీసుకుంటారు, శిక్ష వేస్తారు. ఓకేనా? అది సజ్జనార్ ఇప్పుడు ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్ విషయంలో పదాలు పలకడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి సజ్జనార్ గారు చేసినటువంటి ట్రీట్మెంటు, యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నటువంటి ట్రీట్మెంటు. మరి ఇట్లా దాడి చేస్తారా? అతడు ఏమైనా అంత తీవ్రవాద? మీ పవన్ కళ్యాణ్ ఏమో భగవంతుడా? విమర్శించకూడదా? తప్పేంటి? విమర్శించింది కూడా కొత్త పదాలు ఏం కాదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వాడినటువంటి పదాలని ఆయన ఏ ఆహాభావాలతో పలికాడో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా పలికాడు. మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఏ పదాలైతే వాడాడో, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏ హావభావాలతో పలికాడో అవే హావభావాలతోటి ఆయన కామెంట్ చేశాడు ప్రశ్న రావణ్. ఓకే. రెండోది, ఇకపోతే మతాల గురించి కాంప్లైంట్ ఉంది దాని మీద. మతాల మధ్య స్విచ్ అనేది, మరి మతాల మీద స్విచ్ అన్నప్పుడు చాలా అంశాలు లోతుగా ఉంటుంది ఇది. ఎందుకంటే వాళ్ళు అభిమానించే మతాన్ని కూడా కామెంట్ చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అదే తరహాలే కదా చట్టం అందరికీ సమానమైనప్పుడు. చట్టం సమానమైనప్పుడు ఆ విధంగానే తీసుకోవాలి. చట్టం దృష్టికోణంలో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. చట్టం ఉన్నటువంటి ఆ లొసగులు అడ్డం పెట్టుకొని కొన్ని వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి, చర్చలు జరుగుతూ ఉన్నాయి. మన చట్టాన్ని మనం దిద్దుకోవాలి, మన బ్లాక్ని మన దగ్గర ఉన్న బ్లాక్ని మనం కడుక్కోవాలి, తుడుచుకోవాలి. కానీ అలా కాదు కదా. దాని ఏదైనా ఉంటే కట్టడి చేయాలంటే ఇతర మతస్థుని ఎవరు విమర్శించదో చట్టం తయారు చేయండి. ఇతర మతస్థుల గురించి మీరు ప్రస్తావించొద్దని ఒక చట్టం చేయండి. స్పష్టమైన యాక్షన్. ఆల్రెడీ ఉన్న చట్టాలు మనకు పూర్తి న్యాయం చేకూర్చుకుంటే కొత్త చట్టాలు చేయాలి కదా. అవి లేకుండా ఈ రాద్ధాంతాలు, కేసులు, ఉదంతాలు ఎందుకు? ఇది కూడా చూద్దాం. సేమ్ ఇదే మళ్ళీ. ఫస్ట్ పిఠాపురంలో కేసు నమోదైంది. అక్కడ స్టేషన్ బెయిల్ అది ఏంది కండిషన్ బెయిల్ తోటే రిమాండ్ లేకుండా జడ్జి గారు రిమాండ్ లేకుండా కానీ స్టేషన్ బెయిల్ ఏదో ఇచ్చారు. అది అంటే షరతుతో కూడిన బెయిల్, వ్యక్తిగత పూచికతో ఏదో ఇస్తారు. తర్వాత సర్పవరం కాకినాడ పోలీస్ స్టేషన్లో ఏమంటే వాళ్ళు సరెండర్ చేసుకున్నారు. అది అయిపోయిన వెంటనే మళ్ళీ మచిలీపట్నం పోలీసులు రెడీగా ఉన్నారు. ఆ తర్వాత పాకాయరాపేట, ఏలూరు ఇట్లాంటి కేసులు కూడా ఉన్నాయి. మొత్తం 30 దాకా ఫిర్యాదులు ఉన్నాయి. వీటికి ఇట్లా కేసు వెనక కేసు
పాత కేసులు నాకు తెలిసి పాత కేసులు తక్కువ ఉన్నాయి, కొత్త కేసులు కూడా ఫిర్యాదు ఉన్నాయి. ఖచ్చితంగా దీంట్లో పోలీసులు బాధ్యులు కాబోతున్నారు. ఇది మూడో దశలో చెప్తుంది ఏమిటంటే, ఈ పవన్ కళ్యాణ్ రావణ్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఎట్లాగూ పతనం వైపే అడుగులు ఏడుస్తున్నాడని స్పష్టంగా క్లియర్గా చెప్తా ఉన్నాను. మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా తన కాన్సన్ట్రేషన్ అంతా ఇలా పెట్టి ఉండట నెగిటివిటీ అవుతుంది, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్న తర్వాత. నేనేమైనా కేవలం వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో చెప్పట్లేను, రాజకీయ విశ్లేషణ కోణంలో చెప్తా ఉన్నాను. ఇక్కడ దాని తర్వాత మరి ఫలితాలు ఎలా ఉంటాయి మనం చూసాం. చాలామంది చిన్న చిన్న కేసుల విషయంలో ఎన్ని మూల్యాలు చెల్లించుకున్న రాజకీయ నాయకులు చాలా విషయాలు చూసిన. బోఫార్స్ కేసు కానించి చూసిన, ఎమర్జెన్సీ కానీ చూసిన, బిల్లా రంగ లాంటి వాళ్ళ కేసులు చూసిన, ఆ తర్వాత మన నిర్భయ కేసు చూసిన తర్వాత చాలా అంటే ఒక చిన్న కేసు అనిపిస్తుంది. కానీ ఆ ప్రభుత్వాలు ఓడిపోవడానికి కేవలం ఉల్లిగడ్డ ధరల మీదైన ప్రభుత్వాలు ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది రాజకీయాల్లో. మనం దాన్ని తక్కువ అంచనా వేసుకుంటున్నాం. ఓకే రైట్. రెండవది, ఇకపోతే ఇక్కడ పోలీసులు బలి పశువులు అవుతున్నారు. కేసు వెనక కేసు పెడితే ఒక వ్యక్తిని భావస్వేచ్ఛను, ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను, ఒక వ్యక్తి జీవించే హక్కులను హరిస్తుపోతుంటే ఖచ్చితంగా చట్టంలో వెసులుబాటు ఉంది, వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా పోలీసులు కేసు వెనక కేసు పెట్టి వేధిస్తే పోలీసుల మీద కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఒక కేసు గడప జైలు కోర్టు బెయిల్ తీసుకొని కోర్టు గడప బయటకు వచ్చి రాకముందే ఇంకొక పోలీసులు వెయిట్ చేస్తున్నారు తీసుకెళ్ళడానికి. అదొక వైపు ఇంకో రకంగా చూస్తే అనవసరంగా ఆయనని హీరోని చేసేస్తున్నారు. అది వేరే విషయం. ఇట్లా వేధిస్తూ ఉంటే పోలీసుల మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళ మీద అంటే కింది స్థాయి మీద పోలీస్ అధికారులకు పై స్థాయి పోలీస్ అధికారులకే కంప్లైంట్ చేయొచ్చు. మళ్ళీ పోలీసులు కూడా సరైన న్యాయం చేయకపోతే వాళ్ళ మీద కోర్టు ద్వారా కూడా మళ్ళీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి. ఆల్రెడీ వ్యవస్థ కోసం నాగరాజు లాంటి వారి సీఎం రీసెంట్గా ఏం జరిగిందో చూసాం. ఇంకా 2 కేసులు కూడా పోలీసుల మీద లాకప్ డెత్ కేసు ఏదో చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇట్లాంటప్పుడు ఏపోతే ఇక్కడ ఈయన ప్రశ్న రావణ్ విషయంలో, జోసఫ్ అలియాస్ విషయంలో కేసులు పాత ఎఫ్ఐఆర్లైనా, ఒకే తరహా కేసులైనా, లేదా ఒకే అంశం మీద వివిధ నగరాల్లో వివిధ కేసులు నమోదైనప్పుడు, ఫిర్యాదులు అందినప్పుడు వాటిని కంప్లీట్ చేస్తూ ఒక కేసుగా ఒకే విచారణగా జరిగే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో రేపు జరిగేది అదే కావచ్చు. ఈ అంశం అంటే ప్రశ్న మీద వేసినటువంటి కేసుల అంశంలో అన్నీ క్లబ్ చేయమని పిటిషన్ వేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి వాటివైపు ఉండవచ్చేమో. నాకున్నటువంటి లీగల్ అండ్ క్రైమ్ జర్నలిజంలో అంత అవగాహన ఉంది కానీ చెప్తా ఉన్నాను. అంటే ఈ సిరీస్ లాగే సాగుతుందా అని నేనేమో ఎందుకు ఈ చెప్తున్నట్టు 35 కేసులు దాకా వెయిట్ చేస్తున్నాయని చెప్పి అన్నారు. ఏంటి అలా ఒక మనిషిని ఇంతగా వేధించేందుకు 35 కేసులు ఉంటే 35 కోర్టుల చుట్టూ తిరుగుతాడా? ఏం జరుగుతుంది? చట్టంలో ఇట్లాంటి అవకాశం ఉందనే ప్రశ్న వచ్చింది. ఇలా కొనసాగుతూనే ఉంటుందా? ఒక మనిషిని వేధిస్తారా ఇలా? 35 కేసులు దాకా సమాచారం యాజ్ ఎ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది న్యూస్ల ప్రకారం. అట్లాంటప్పుడు ఒక మనిషికి ఈ విధంగా ఉన్నప్పుడు చట్టంలో రక్షణ లేదా? కేసు వెనక ఒకే ఫిర్యాదు వెనక ఫిర్యాదు వెనక ఈ రాష్ట్రంలో ఇట్లాంటి సెలబ్రిటీలు ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ పేరు మీదనో, ఓ రాజకీయ నాయకుడు ఉంటే వాళ్ళని రాజకీయ నాయకుడు ఎవడో చెంచాగాడు, ఎవడో కోనికిస్ గొట్టంగాడు, వాడు అట్టాయి అని చెప్పి కేసు పెడితే ఇట్లా అరెస్టులు చేసుకుంటూ 360 రోజులు అరెస్ట్ చేస్తూనే ఉంటారా? చట్టంలో ఆ ఫెసిలిటీ రక్షణ లేదా అని చూస్తే ఖచ్చితంగా ఉంది. ఇట్లాంటి వాటి మీద వీళ్ళు ఏం చేయవచ్చు అంటే ఆ కేసు తాలూకా స్వభావం అన్నిటి కూడా కలిపేసి ఫిర్యాదులన్నీ కూడా ఒక కేసుగాను, ఒకే ఎఫ్ఐఆర్ గాను, లేదా ఒకే క్లబ్గా చేసుకొని మన కోర్టు ద్వారా మళ్ళీ ఫర్దర్ ప్రొసీడింగ్కి వెళ్ళొచ్చు. లేదా ఈ విధంగానే కేసుల మీద కేసులు వేధిస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఆ పోలీసుల మీద రివర్సు రక్షణ కోసం కేసులు పెట్టుకోవచ్చు, రక్షణ కోరుకోవచ్చు. అదే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే చివరికి పోలీసులు కూడా బలవుతారనేది అవకాశం ఉంది. సో ఇది ఈనాటి పవన్ కళ్యాణ్ గారి టోటల్గా సంక్షిప్తంగా చెప్పేది ఏమిటంటే పవన్ కళ్యాణ్కి మంచి అవకాశం వచ్చింది.
నిస్వార్థమైన రాజకీయ నాయకుడు, స్థితిమంతుడు కాబట్టి స్కీములు చేసే అవకాశం లేని నాయకుడు, విజనరీగా వచ్చాడు కాబట్టి అంటే ఒక స్టేట్లో ఒక రాజకీయ నాయక ఈ పరిస్థితుల్లో నిర్ణయించే అధికార స్థాయికి పదవిలోకి వెళ్ళడం అంటే అంత ఈజీ ఏం కాదు. తాను కూడా చెప్పాడు, సీఎం అవుతానా, నా వల్ల ఏమైంది, ఇవన్నీ కూడా మళ్ళీ అంశాలు ఉంటాయి. మళ్ళీ రాక ఒక సీఎం ఉప సీఎం స్థాయికి ఉన్నప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకొని దాన్ని ఇంకా అంటే రేపు మా సీఎం కన్నా మా ఉప సీఎమే గొప్పవాడు, మాకు ఆయనే కావాలి అనిపించే రేంజ్లో మీరు కనిపించాల్సినటువంటి మీరు వాళ్ళ తప్పిదాల కన్నా అంతకన్నా మించిన తప్పిదాలు చేస్తున్నారేమో. మీరు పతనం అయిపోతున్నారు. మీకు ఈ డైరెక్షన్ ఎవరిస్తున్నారో రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారు. మీరు దయచేసి ఈ ఫ్లాప్ సినిమా డైరెక్షన్ మానేసి రాష్ట్ర అభ్యుదయం వైపు కాన్సన్ట్రేట్ చేయండి. ఉన్న పలంగా అవసరాలన్నీ కూడా పక్కకు పెట్టి గవర్నర్ని కలిసి అంత నెసెసిటీలోకి వెళ్ళిపోయారనేది బాధ అనిపించింది మాకు. రాష్ట్రంలో శాంతి భద్రత దెబ్బతిన్నప్పుడు, రాష్ట్రంలో అల్లజడి సృష్టించినప్పుడు, రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు గవర్నర్ని కలుస్తారేమో కానీ ఈ విధంగా గవర్నర్ని కలుస్తున్నారు అంటే ఏం జరుగుతుంది అనేది మా మనోవేదన. ఖచ్చితంగా మీ వల్ల మన రాష్ట్రానికి, మన తెలుగు ప్రజలకు మంచి జరగాలని, మీ పనితీరు మళ్ళొక్కసారి మీరు మాత్రమే సీఎం కావాలని కోరుకునేలా ఉండాలే కానీ